హాయ్ వెల్కమ్ టు మా విజయ్ విలాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ అయితే మా ఆయన నా మీద మస్తు కోపంగా ఉన్నాడు. ఎందుకంటే మా ఆయన ఒకసారి చూద్దాం. వా ఏయ్ ఒకసారి మాట్లాడు. ఎందుకు అంత కోపంగా ఉన్నావు? రోలు కొండను తప్ప చెప్పు. నువ్వు రోలు కాదు, ఇప్పుడు దేనికి అసలు ఆ రోలు దేనికి చెప్పు. ఏమవుతున్నావు నువ్వు? కొంటే ఏముందమ్మి అందులో? అసలు దేనికి అంటున్నా, అంటే దేనికి పచ్చళ్ళు నడుస్తాను, దేనికి అంతగా ఏం రుబ్బుతున్నావు నువ్వు? పచ్చడి రుబ్బుతా. ఏం పచ్చడి? నువ్వు తింటావా? నేను పొరపాటున కూడా తిన్నాను పచ్చళ్ళు. నేను తిన్నాను. వారం 10 రోజుల నుంచి పనే లేదు. నువ్వు ఉన్న 200-300 పెట్టి 6 రోజులు కొంటే దేనికి? మిక్సీ లేదు, పచ్చడి తినాలనిపించింది, నేను పచ్చడి అందుకే కొన్న రోలు. మా ఇంటి పని చేస్తున్నాయి, పచ్చడి తినాలనిపించి రోలు కొంటావా? మరి ఏం కొనాలా? ఇది అసలు అయిన మ్యాటర్ అయితే నేను రోలు కొన్నానని మా ఇంట్లో గొడవ పెట్టుకున్నాం మేము. అది సంగతి. ఇప్పుడు మా రోలు చూపిస్తాం మీకు ఎంత అందంగా ఉంది. అది రెట్ట చెప్తాను. మా ఇంట్లో గొడవ అయితే అయింది, కానీ మా ఆయన ఎన్ని తిట్టిన ఇది వదిలేయడమే. కానీ నాకైతే ఈ రోలు బాగా నచ్చింది. చిన్న బాగా ముద్దుగా ఉందని తీసుకున్నాను. పుట్ట తీయమ్మి తీసా. ఆ రోలు ఎందుకు నెత్తినేసుకో. నేను రోజు ఆ రోలు నెత్తిన పెట్టి రోజు నీకు పచ్చళ్ళు వండి పెట్టబోదు చూడు. నేను ఎవరు పచ్చళ్ళు వండుతా. నేను మొహం తీసి ఆ రోడ్డు వేసి దంచుతా పచ్చళ్ళు. ఇందులో అంత సిమెంట్ ఉంది, అందుకే పచ్చడి నీకు ఫస్ట్ చేసి నీకే పెడుతున్నాను. తర్వాత నేను తింటా. నేను పొరపాటును కూడా తినాలే, కానీ అది ఎంత నూరుకున్నా నువ్వు తింటమే. బాగుందా రోలు? బాగుందని ఒక మాట చెప్పచ్చుగా. సర్లే, కానీ దీంట్లో బియ్యం దంచమన్నారు ఫస్ట్. నేనైతే దీంట్లో బియ్యం దంచుతాను ఫస్ట్. ఈ రోలు అయితే ఫస్ట్ ఒక రోజంతా నీళ్ళల్లో నానబెట్టమంది. ఒక రోజంతా నీళ్ళలో నానబెడితే నేను ఇది దంచడానికి నేను ఇది ఆగలేను. నేను ఏమైనా కొనాలంటే నా ముందుకు వస్తే దాన్ని ఇక చూసి నేను ఉండలేను. అందుకని దీంట్లో ఉప్పు వేసి పొద్దునే కొన్న దీన్ని అప్పుడే నూరేస్తాను. నేను నూరినాక నానబెడతాను ఒక రోజంతా నీళ్ళల్లో. అప్పుడు నా మనసు శాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. దాన్నే పిచ్చి అంటారు. పెద్దలు చెప్పిన మాట వినాలి. ఆరో మేడం చెప్పింది, మంచిగా నానబెట్టి తర్వాత నూరుకోమని చెప్పింది. నువ్వు ఎదురు మొత్తం చేసి అట్ట చేస్తావు ఎందుకు? గొర్రె శాఖలు చేయొద్దు. ఇప్పుడు ఇదంతా ఒక రోజంతా నీళ్ళలో పెడితే అన్న తెల్లగా అవుతుంది. అది తెల్లగా కాదు, సైడ్లో ఏమన్నా మట్టి ఉన్నా వాళ్ళు కక్కు కుట్టేటప్పుడు ఇగో నీ ఘాట్లు ఉన్నాయి. ఈ ఘాట్లు పెట్టినప్పుడు పెచ్చులు ఉంటాయి, నల్లని చిన్న చిన్నవి కనబడవు. ఆ పెచ్చులు రానని చెప్పి నాతో ఇదే రానని చెప్పి పెచ్చులు నీకు ఇక తగ్గదా? నిజంగా అన్నయ్య ఏమన్నాయి పెచ్చులు? నువ్వు నూరుకో, నేను రానులే బయటకు అని చెప్పింది. అందుకే కొన్నా నేను వాటిని. అందుకే కొన్నా నేను రోజు. పిచ్చి ఉంటుంది, పిచ్చోళ్ళు ఉంటారు అని తెలిసిదే, కానీ కళ్ళార చూడటం, ఆ పిచ్చి మా ఇంట్లోనే ఉంటాం ఇదే ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు నన్ను పిచ్చిదాన్ని అంటున్నాను? అస్సలు కాదు, నేను సైకో దాన్ని. అది ఆ విషయం కూడా తెలుసు మాకు. నేను పిచ్చిదాన్ని కాదు, నేను సైకో. చూసినవా నా అందమైన రోజులు మొత్తం పొడైపోయింది. చూడే ఇది చూడు, పొడి చేసిండి ఇందులో. పొడి చేసినాము.
దేనికి ఇది నూరేది? ఉత్తిగే పని పాట వెళ్ళాక. కొన్ని రోజుల ఫస్ట్ కొత్త రోజులు అయితే స్టార్టింగ్ బియ్యం వేసి దంచాలంట. బియ్యం వేసి దంచిన స్టార్టింగ్ ఇక మన రోజు శుభ్రం అయినట్టే. మన రోజు శుభ్రం అయిపోయింది. ఇక ఈసారి ఏదన్నా కొత్త వెరైటీ పచ్చడితో రోట్లో నూరి చూపిస్తాం మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.